ఒకప్పుడు ఈటల రాజేందర్ మీ సహచార మంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో ఇప్పుడు ఆయన కూడా నోటీసులు అందుకున్నారు. అదే ఈటల రాజేందర్ గారు బీజేపీలో ఉన్నాడు కనుక ఆయన నోటీసులు ఇవ్వాలి. వీళ్ళంతా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కనుక వీళ్ళకి ఇవ్వాలి. అదే కమిటీలో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ మరి జూపల్లి కృష్ణరావు గారు కానీ వాళ్ళకి లేదు నోటీసులు. మరి ఫైనాన్స్ సెక్రటరీకి కూడా ఇవ్వాలి కదా, చీఫ్ ఆయన కూడా ఆయన చెప్తాడు కరెక్ట్గా, ఆఫీసర్లు కరెక్ట్గా చెప్తారు కదా. అంటే గతంలో మీరు మంత్రులుగా ఉన్నప్పుడు ఫైళ్ళ మీద సంతకాలు చేసినప్పుడు డబ్బులు తీసుకున్నారు అని కొండా సురేఖ గారు ఆ ఉద్దేశంగా మాట్లాడారని వాళ్ళు అంటున్నారు. ఆమె ఏమన్నదో అందరికి వినిపించను పోయి అర్థమైంది దాని నుంచి ఎందుకు ఆమె ఏం మాట్లాడిందో అదే ఒకటి మీకు అర్థమవుతుంది. అంటే మిమ్మల్ని ఉద్దేశించే మాట్లాడిందని మీ గురించి మాట్లాడింది అదంతా అట్లే. ఇక్కడ మీరు డైవర్షన్ చేస్తున్నారు. మీరు క్లియర్గా చూపించిండ్రు, వాళ్ళు ఏమంటే అది చూపిస్తారా చెప్పండి. ఆమె ఏం మాట్లాడింది ఆమెనే అడగని చెప్తుంది. మేమెందుకు ఇప్పుడున్న అంశము ఈ కేసీఆర్ గారి నోటీసుల మీద దాని మీద తీసుకోకండి.